విశాఖలో కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇద్దరు లోకల్ బాయ్స్ ఇరు జట్లలో ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఐసీసీ ప్రెసిడెంట్ జైషా, బీసీసీఐ ప్రతినిధులు, ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో వస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్నితో మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఈ రోజు విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్, హై ఫీస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఢిల్లీ హోమ్ గ్రౌండ్స్ కి ఎంచుకున్న ఏసీవీడీసీ మైదానంలో ఈ రోజు మ్యాచ్ ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా ఈ రోజు మ్యాచ్ కి ముఖ్య అతిథులు ఎవరు రానున్నారని తెలుసుకుందాం. మనతో పాటుగా ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత ఈ మ్యాచ్ పై చాలా మంది అమ్మాయిల్లో అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఐపీఎల్ లో ఇంతవరకు జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ఏదన్నా ఉందంటే మొన్న వైజాగ్ లో జరిగిన మ్యాచ్. ఇటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ మళ్ళీ ఇవాళ ప్రేక్షకులు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవాళ రెండు కూడా హోమ్ టీమ్స్, ముఖ్యంగా ఢిల్లీ మనకి హోమ్ టీము, కానీ మన వైజాగ్ యువకుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన నితీష్ రెడ్డి హైదరాబాద్కి ఆడుతున్నాడు. కాబట్టి రెండు టీంలు కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక హై వోల్టేజ్ మ్యాచ్. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఐసీసీ చైర్మన్ జైషా గారు, బీసీసీఐ టీం మొత్తం, ప్రెసిడెంట్ గారు కానించి సెక్రటరీ గారు కానించి అందరూ కూడా విశాఖ స్టేడియంలో ఈ మ్యాచ్ తిలకించడానికి రాబోతున్నారు. అంతేకాకుండా మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా కుటుంబ సభ్యులతో వస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణం, అంటే మొన్నటి మించిన పండగ వాతావరణం నెలకొంది. టిక్కెట్లన్నీ గత వారం రోజుల బ్యాక్ అమ్ముడైపోయినాయి అంటే దాని ఎంత హై వోల్టేజ్ మ్యాచ్ మనకు అర్థమవుతుంది. కాబట్టి రేపు ఈ మ్యాచ్ మంచి హై వోల్టేజ్ మ్యాచ్గా ఉండబోతుంది. మొదటి మ్యాచ్ చూసిన ప్రేక్షకులకి మంచి కనువిందు చేసింది ఈ స్టేడియం. రెండో మ్యాచ్ కూడా అదే ఆసక్తి. అంటే ఎస్ఆర్హెచ్ అంటే పరుగుల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బ్యాటింగ్ లైనప్లో అద్భుతంగా ఆడే ఆట తీరుని కనబరిచే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మనం చూసినట్లయితే అశుతోష్ శర్మ అద్భుతంగా ఆడే మ్యాచ్ని గెలిపించాడు. ఈ రెండు ఇరు జట్ల మధ్య మ్యాచ్ తిలకించేందుకు ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు ఉన్నాయి? నితీష్ రెడ్డి వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లాగా ఉంది మ్యాచ్ చూస్తుంటే. ఎందుకంటే అక్కడ నితీష్ రెడ్డి బాగా ఆడాలనుకుంటున్నారు, ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలనుకుంటున్నారు వైజాగ్ ప్రజలు. కాబట్టి రెండు జరగాలి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు మన వైజాగ్కి గర్వకారణం, మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అయిన నితీష్ రెడ్డి మ్యాచ్లో హోమ్ టీము, హోమ్ పిచ్చి కాబట్టి ఆడాలి. అంతేకాకుండా మనకు రెండు మ్యాచ్లు ఇచ్చిన వైజాగ్ మ్యాచ్ గెలవాలి, నితీష్ రెడ్డి బాగా రాణించాలని కోరుకుంటున్నాం. సార్, మన ఏసీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇరు జట్లలో మన ఏసీకి సంబంధించిన ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి త్రిపురాణ విజయ్, మరోపక్క నితీష్ కుమార్ రెడ్డి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు యాజ్ ఎ ప్రెసిడెంట్? యాజ్ ఎ ప్రెసిడెంట్గా హోమ్ టీం గెలవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఆంధ్రాకి ఆడిన క్రికెట్లు బాగా రాణించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. జైషా గారు రాబోతున్నారు, క్రీడాకారులు ఉన్నారు, చాలా మంది అంటే దిగ్గజ క్రికెటర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు, స్టేడియం కూడా చూశారు. గతానికి ఇప్పటికి ఈ మార్పులు చేసిన తర్వాత వారి స్పందన ఏంటి స్టేడియం పైన? ఇంకా రావాలి, వచ్చినాక వారి స్పందన చూద్దాం. జైషా గారు 2:30కు రాబోతున్నారు, మొత్తం బీసీసీ టీం కూడా రాబోతుంది. వచ్చినాక వారి స్పందన సాయంత్రం మీకు వివరిస్తుంది. మ్యాచ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రేక్షకుల్లో కూడా వారి అంచనాలు మరింతగా హై వోల్టేజ్గా. అదేవిధంగా ఇక్కడ రాబోతున్న ఈరోజు ముఖ్య అతిథులు జైషాతో పాటు బీసీసీఐ ప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఈ మ్యాచ్కి రానున్నారని చెప్తారు. కాబట్టి ఈ మ్యాచ్ పై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచేందుకు కూడా అవకాశాలు ఇరు జట్లకే ఉన్నాయి. కానీ హోమ్ టీం ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలని కోరుకున్నా, అదే నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడాలని కూడా కోరుకుంటున్నా అంటూ కూడా ఏసీఏ ప్రెసిడెంట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్.